కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పంప్ హౌస్ నుంచి నీటి ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. నీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం నీటి ఎత్తిపోతలు జరపరాదని ఈఎన్సీ తెలిపారని గుర్తు చేశారు. యాజమాన్యం రిపేర్ చేసుకోవచ్చని అన్నారు. ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ చెప్పిన మాటలు పట్టుకొని మాకు సమాధానం చెప్పుడు కాదు. మీరు కూడా అవును, మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా చేయలేదు. మేము ఎప్పుడు ఇట్లా చేయలేదు. ఇప్పుడు మాకు ఒక్కడే చెప్పండి. సరే, మీతోటి వాదం కాదు, కానీ ఇలా పంపులు ఆన్ చేస్తారా? ఎప్పుడు ఆన్ చేస్తారు? ఎందుకు ఆన్ చేయరు? ఆన్ చేస్తే ఎప్పుడు ఆన్ చేస్తారు చెప్పండి. ఇప్పటి వరకు ఎందుకు ఆన్ చేయలేదు? ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకున్నా, టెక్నికల్ గా ఏ రకమైన ఇబ్బందులు లేకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు మీరు ప్రారంభం చేస్తలేరు? నిజంగానే షట్టర్లు క్లోజ్ చేయకపోయినా పోతున్నటువంటి ఏదైతే ఇప్పుడే లెక్క చెప్పిండ్రో 131,000 నుంచి 142,000 క్యూసెక్కుల నీళ్లు ఇలా పోతా ఉన్నాయి. ఈ నీళ్లను పంపు చేయడం ద్వారా మీకు వచ్చిన నష్టం ఏంది? రైతులకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ నిన్న వచ్చినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డిని కానీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? ఇయ్యాలటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పిలో నిజంగా కూడా 80 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 36-37 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా కడెం ప్రాజెక్టులో 7 టీఎంసీలు ఉండాల్సింది 3 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మిడ్ మానేర్లో 27 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 7 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎల్ఎండి కరీంనగర్ లో 24 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది ఇలా 6 టీఎంసీల నీళ్లున్నాయి. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీళ్లు ఉండాల్సింది 6 టీఎంసీల నీళ్లున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులలో నీళ్లు లేవు. ఇలా నాట్లేసిన తర్వాత వానల కోసం ఎదురు చూసే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి దాపురించింది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్ననాడు ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు జరిగింది? అసలే గోదావరి నీళ్లను వాడక అనేక సంవత్సరాలను తెలంగాణ ప్రాంతంలో కరువు ప్రాంతంగా వదిలిపెట్టి కరెంటు మీద వ్యవసాయం సాగించినటువంటి రోజులు మర్చిపోవాలని, సస్యశ్యామలం చేయాలని ఈ ప్రాజెక్టులని డిజైన్ చేసి ఎక్కడో ఉన్న నీళ్లను తీసుకువచ్చి అన్ని జిల్లాలకు లింక్ చేసి ఇలా సస్యశ్యామలం చేసినటువంటి విధానాన్ని మర్చిపోయి ఇలా మీరు కావాలని ఎండబెడుతున్నారు. కేసీఆర్ గారిని బదనాం చేయాలని, గత ప్రభుత్వాన్ని నిందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా రైతులను ముంచే ప్రయత్నం చేస్తున్నారు.